ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి అపూర్వతో అవును నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, గగన్ గారంటే నాకు ప్రాణం అని అపూర్వతో చెప్తుంది. గోరింటాకు పిన్ని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి మీ నాన్న అని అపూర్వ అంటుంది. సమానంగా ప్రాణం, ఆయన ఎంత నాకు ప్రాణమో నాన్న కూడా నాకు అంతే ప్రాణం అని భూమి చెప్తోంది. సమాంతరంగా ఉన్న రైలు పట్టాలు కలవని నీకు చెప్పాను కదా భూమి అని అపూర్వ అంటే, ఆ పట్టాలు లేనిదే ప్రయాణం సాగదని నీకు తెలీదా అపూర్వ అని భూమి చెప్తుంది. నాన్నని గగన్ గారిని కలిపి నాన్న ఆశీర్వాదంతో నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను అని భూమి అపూర్వతో ఛాలెంజ్ చేయడంతో అపూర్వ గోరింటాకు ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు. తర్వాత శరత్ చంద్ర గదిలోకి భూమిని పిలుస్తారు. ఏంటి నాన్న అని భూమి రావటంతో, నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా, నీతో పంచుకుందామని నిన్ను పిలిపించాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే తలుపు దగ్గర ఉండి చెర్రి ఇదంతా వింటూ ఉంటాడు. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా అని శరత్ చంద్ర చెప్పగానే భూమితో పాటే చెర్రి కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. భూమి టెన్షన్ పడిపోతూ ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి నాన్న అని బాధపడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. నీ పెళ్ళి నేను చేయనంత కాలం ఆ గగన్ గాడు ఈ ఇంటి చుట్టూ నీకోసం కుక్కలా తిరుగుతూనే ఉంటాడు. అదే నీ పెళ్ళి అయిపోయిందనుకో, ఆ తలనొప్పి వాడి తలనొప్పి వదిలిపోతుంది. నీ అభిప్రాయం తెలుసుకుందామని నిన్ను పిలిపించానమ్మా, నీ అభిప్రాయం ఏంటి అని శరత్ చంద్ర అడగటంతో భూమి సరేనంటూ తలోపుతూ ఉంటుంది. భూమి ఒప్పుకోవడంతో శరత్ చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటే చెర్రి టెన్షన్ పడుతూ భూమి వైపు చూస్తూ ఉంటాడు.